కంబైన్డ్ దీంట్లోనేమో ఆ ఎడ్జ్లో వెళ్తున్నటువంటిది వ్యాలీ అంతా పెయింటింగే. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. బ్యాక్ ప్రొజెక్షన్ ఉంది. అప్పుడు బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ లేదు కదా, బ్యాక్ ప్రొజెక్షన్ ఉంది. ఆ చేజులు గీజులు. తర్వాత అప్పుడులో ఎక్కువ మంది చాలా ఇష్టపడింది ఏంటంటే గుర్రం కాళ్ళ వెనకాల నుంచి వెళ్తుంటే వెనకాల నుంచి గ్రౌండ్ లెవెల్లో కెమెరా. ఆ తర్వాత ఇతన్ని లాక్కెళ్తారు కదా తాడేసేసి గ్రౌండ్ మీద, అతను పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ తర్వాత ఎర్త్క్వేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ టెక్నికల్గా చాలా విషయాలు రివ్యూస్లో చాలా బాగా రాశారు. సరే, ఈ కొంత ఇది ఉంటుంది అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కదా. బాగా ఫేమస్ ఏంటంటే ఫస్ట్ సౌండ్ వల్లే సినిమా ఆడింది. రెండోది టెక్నీషియన్స్కి ఏరియల్ ఫోటోగ్రఫీ, ఆ లొకేల్స్ ఇవి ఇవన్నీ. అయితే ఒక పాయింట్లో అందరూ ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చారు. లాజికల్ కాంట్రవర్సీ ఏంటంటే వాడు ఏమన్నాడు, తెల్లారి వెళ్దామన్నాడు సన్ రైజ్కి. అక్కడ టార్గెట్ ఏంటి, పోల్ ఉంది కదా, టాల్గా ఉన్న రాక్. ఈ సన్ రైజ్కి షాడో పడితే అది ట్రాక్ చేసుకుని వీళ్ళు వెళ్ళారు స్పాట్కి. రైజ్ అవుతున్నప్పుడు పొడుగు వద్దా కిందగా తక్కువ వద్దా, రివర్స్ చేశాడు కదా. అది అందరికీ మనసులో ఫీల్ అయ్యారు, కానీ నోబడి దాని గురించి పట్టించుకోవాలి. సినిమా ఎంగేజింగ్గా ఉంది అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సినిమా ఎంగేజ్ పక్క లాజిక్ ఆపోజిట్ కదా. పోల్ ఇలా ఉంది, సూర్యుడు రైజ్ అవుతున్నాడు అనుకోండి, ఈ షాడో ఇక్కడి నుంచి వెనక తగ్గుద్ది కానీ అంటే ఇట్స్ రైడింగ్. ఇక్కడ ఏమైంది, ఎక్స్టెన్షన్ అయింది. దాన్ని ఒకటే చెప్పాడు, ఇట్ ఈస్ బై ది స్పిరిట్స్ వల్ల. అపాచీ స్పిరిట్స్ వాళ్ళు ఉన్నారు కదా, ట్రైబల్ పీపుల్, ఇండియన్స్, అపాచీస్ అంటారు, ఇండియన్స్, రెడ్ ఇండియన్స్ అంటారు కదా, అదేం చెప్పాడు. ఈవెన్ ఫైనల్గా కూడా ఏం చెప్తాడు, టోటల్ దట్ గోల్డ్ బిలాంగ్స్ టు అపాచీస్, ఇంకోళ్ళు ఎవరికి దక్కకూడదు. దానికి ఆ అపాచీ వాడు కొలిచే దేవుళ్ళ తాలూకు స్పిరిట్స్ ప్రొటెక్ట్ ఇట్, ఇంకోటికి వెళ్ళకూడదు. దాని మీద వెళ్తుంది. నాకు ఇంకోటి ఏంటంటే 84లో సేమ్ లొకేషన్లో 1 డే షూట్ చేశాను నేను, గ్రాండ్ క్యానియన్ వ్యాలీలో. అమెరికాలో హెలికాప్టర్లో వెళ్ళి ఇవన్నా కదా పొడుగ్గా అటు మీద కెమెరా దింపి హెలికాప్టర్ దింపి నేను 1 డే షూటింగ్ చేశాను. అది నాకు ఫాండ్ మెమరీ దీనికి రిలేటెడ్గా. 84లో అమెరికాలో సాంగ్లో అది ఉంటుంది, ఈ గ్రాండ్ క్యానియన్ వ్యాలీ అంతాను. సో ఇంకా చాలా టెక్నికాలిటీ చాలా ఉన్నాయి. ఏదండి అప్పుడు మరి డ్రోన్స్ ఉన్నాయా, ఏమీ లేవు. అయితే హెలికాప్టర్లో చేసేవాళ్ళు క్రిటికల్గా ఉండేది. మినికాప్టర్ తర్వాత వచ్చింది హెలికాప్టర్లో. నేను కూడా హెలికాప్టర్లో చేశానని చెప్పాను కదా. అవన్నీ కూడా చాలా తర్వాత డే ఫర్ నైట్లు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవి ఆ స్పాన్ ఎక్కువ ఉన్నప్పుడు నైట్ చేయలేరు కాబట్టి ది ఓన్లీ ఇదేంటంటే చాయిస్ ఫర్ డిఓపికి ఏంటంటే సినిమాటోగ్రఫీ సైడ్ డే ఫర్ నైట్ అవి ఉన్నాయి. దాన్ని మ్యాచ్ చేయ ల్యాబ్లో. రెండోది ఏంటంటే డిజిటల్ కన్వర్షన్ ప్రింట్ టూ కాంట్రాస్ట్ తెలియట్లే మనకు కొన్ని చోట్ల. బట్ ఇంకోటి ఏంటంటే స్క్రీను ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండేది 70mm స్క్రీన్స్. విజువల్గా కంటికేమో అంత ప్రపంచంలో మనకు అక్కడ లొకేషన్లో ఉన్నట్టుగా అంత వెడల్పు. సౌండ్స్ ఆ గుర్రాలు వెళ్తుంటే ఇటు నుంచి అటు నుంచి వెళ్ళటం, పైన సౌండ్స్ రావడం, ఆ పర్టికులర్ 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ అది థ్రిల్ చేసేసింది జనాల్ని. తర్వాత విస్టా విజన్ ఇది మీకు కూడా తెలియదు సినిమాటోగ్రఫీ వాళ్ళకి. ఇప్పుడు ఇదేదండి నియాస్ శ్రీ ఇది 70mm ఫిల్మ్ ఓకే. అండ్ వాట్ లెన్స్ యూఆర్ యూజింగ్, స్పెరికల్ లెన్స్. అది రెగ్యులర్ 70mm సినిమా. ఇది అది కాదు. ఫిల్మ్ ఇది తీసుకొని 65mm కెమెరా, 70mm కెమెరా ఉండదు. రిలీజ్ 70mm కెమెరా, 60mm కెమెరా, నెగిటివ్ 65mm నెగిటివ్. ప్రింట్లు రిలీజ్ ప్రింట్లు మాత్రమే 70mm. ఓకే. అండ్ దెన్ వాట్ ఈజ్ విస్టా విజన్ ఏంటంటే ఈ కెమెరాలో స్పెరికల్ లెన్స్ వాడరు, స్క్వీజ్డ్ లెన్స్ వాడతారు, సినిమాస్కోప్ లెన్స్. అంటే అంత వచ్చేస్తుంది, కర్వ్డ్ లాగా వచ్చేస్తుంది అనమాట. అసలు ఆ ప్రపంచంలో లొకేషన్లో ఉన్నట్టుగా వచ్చేది. కాబట్టి ఈ బెన్హర్ కూడా అదే సార్ విస్టా విజన్. కొన్ని గ్రేట్ ఫిలిమ్స్ అంటే చాలా కాస్ట్లీ అఫేర్. అది ఎఫర్ట్ చేయగలిగిన ఎంజిఎం వాళ్ళు, ఈ కొలంబియా వాళ్ళు మాత్రం చేసేవాళ్ళు. అలాగే ఈ సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఓపిక ఉండాలంతే. మాకు ఆ రోజుల్లో దానికి ట్యూన్ అయిపోయి ఉన్నాం. ఆ రోజుల్లో ఉన్న టెంపోకి మా మైండ్లో ట్యూన్ అయిపోయి ఉన్నాం కాబట్టి మేము బోర్గా ఫీల్ కాలేదు. ఇప్పుడు నేనే
ఎప్పుడు నేను చూస్తున్నా. ఈ పిల్లలు వచ్చేంతవరకు నాకు తెలుసు మీరు బోర్ కొడద్దండి. ఎందుకంటే ఎక్కువ డైలాగ్ పార్టు, హ్యూమన్ ఎమోషన్స్, కాన్ఫ్లిక్టు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆ రోజుల్లో ఆ సినిమాల్లో కూడా, హాలీవుడ్లో కూడా అవి ఉండేవి. హ్యూమన్ ఎమోషన్స్ మీద చాలా మినిమం 30-40 పార్ట్ సినిమా ఉండేది. ఏ కథైనా కూడా, క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా ఆ పార్ట్ ఉంటుంది. అందువల్ల కొంచెం మీకు ఈ జనరేషన్కి కొంచెం ల్యాగింగ్గా ఉంటుంది. మరి ఇప్పుడు మరి యానిమల్ ఎంతండి? 3 hours. లగాన్ ఎంతండి? 340. మరి అవి చూసాం కదా. కాకపోతే ఏంటంటే టెంపో వేరు, కట్టింగ్ వేరు, ఎమోషన్స్ మారి అన్నీ కొంచెం అన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట. సూపర్ అనమాట. ఏంటంటే $4.1 million కలెక్ట్ చేసింది అప్పట్లో 69లో 70లో. ఖర్చు $1 million, 4 times కంటే ఎక్కువ వచ్చింది. బ్లాక్ బస్టర్ కలెక్ట్ చేసే సినిమాలు అదొకటి. సో ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఇట్స్ కాల్డ్ FTH ఫిలిం క్లబ్. అలాగే FTH ఫోటో క్లబ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ FTH ఇది అందరికీ కాబట్టి మనం బయట కూడా పోస్ట్ చేసాము, ఎవరైనా రావచ్చని. లెట్స్ ఎంకరేజ్ టు కమ్. ఓకే, మీ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా తీసుకురండి. అంటే ఫిల్మ్ అప్రిసియేషను ఇట్స్ ఏ సర్వీస్ కదా. ఫిల్మ్ ఎడ్యుకేషన్ ఇది ఒక సర్వీస్ అండి.